వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో పెద్ద సౌండ్ వినబడేసరికి పరుగు పరుగున చిన్నారి హరికృష్ణబాబు బయటికి వస్తారు. ఇక కార్ యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని కార్ డోర్ని ఓపెన్ చూసేసరికి దానిలో సూపర్ మ్యాన్ నువ్వా అని గట్టిగా కేకలు వేస్తూ అమ్మా మామయ్య అని చెప్పి లోపలికి వస్తారు చిన్నారి హరికృష్ణబాబు. ఏమైంది అని అడుగుతుంది లక్ష్మి. అమ్మా సూపర్ మ్యాన్కి యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అవునా అని చెప్పి ఇక హర్ష కూడా పరుగు పరుగున వచ్చి సార్ యాక్సిడెంట్ అయ్యిందా, మీరు మా ఇంటికి బయలుదేరారా అని చెప్పి పాపం టెన్షన్ పడుతూ ఉంటారు. లక్ష్మి మాత్రం విహారిని చూడదు. లక్ష్మి చూడ్డానికి దగ్గరికి వచ్చేలోపు ఇక హర్ష అలాగే చిన్నారి హరికృష్ణబాబు ఇద్దరూ కలిసి విహారిని అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని హడావుడి పడుతూ వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఆగిపోతుంది. అయ్యో, నేను పొద్దునే చెక్కు ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఈయన ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారు? పైగా యాక్సిడెంట్ కూడా అయ్యింది. బామ్మకి నీరసంగా ఉందని ఇంట్లోనే పడుకుంది. పాపం బామ్మ పొద్దుననగా వెళ్ళి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఇప్పుడే వచ్చింది. తనకి వంట చేసి పెట్టాలని చెప్పి వెళ్ళలేదు. హర్షకి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఏదైనా అవసరమైతే తీసుకువెళ్తాను అని చెప్పి లక్ష్మి లోపలికి వస్తుంది. అమ్మ లక్ష్మి, ఏమైంది? పెద్ద సౌండ్ ఏంటి అనగానే బామ్మ కంగారు పడద్దు. హర్ష వాళ్ళ బాస్ ఉన్నారు కదా, తను మన ఇంటికి రావడానికే వస్తూ ఉండాలి. ఇంతలో యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంటే అనుకుంటా. ఎందుకంటే అతను స్పృహలో లేరు, అలాగే బాగా డ్రింక్ చేసినట్టు ఉన్నారని చెప్పి హర్ష చెప్పాడు. అందుకే హాస్పిటల్కి వెళ్ళలేదు. తలకి ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తారేమో అని అంటుంది. అవునా అమ్మా, చిన్నారి హరికృష్ణ కూడా వెళ్ళాడా? నాకు నీరసంగా ఉందమ్మా లక్ష్మి అని అంటుంది. అందుకే బామ్మ వెళ్ళలేదు. ముందు భోజనం తిని తర్వాత టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి పాపం లక్ష్మి బామ్మకి భోజనం పెడుతుంది. కానీ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం వాళ్ళ బాస్కి ఎలా ఉందో అని చెప్పి. ఇది ఇలా ఉండగా హర్ష అలాగే క్రిష్ బాబు ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి విహార్ని తీసుకుని వెళ్తారు. ఇక డాక్టర్ తనకి కట్టుకట్టి, చూడండి తను డ్రింక్ ఎక్కువ చేసి ఇక అక్కడున్న చెట్టుకి గుద్దుకోవడంతో ప్రమాదం తప్పింది. చిన్న గాయమే అయ్యింది. తను ఫుల్గా డ్రింక్ చేశారు కాబట్టి స్పృహలో లేరు. స్పృహలోకి వచ్చాక మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు అని అంటారు ఇక డాక్టర్. ఇక ఈలోపు విహారి స్పృహలోకి వస్తారు. ఇటు అటు చూస్తూ ఉంటారు. సార్ కంగారు పడకండి, హాస్పిటల్లో ఉన్నారు అనగానే నేను హాస్పిటల్లో ఉన్నానా అనగానే ఇంతలో చారుకేశ హాస్పిటల్కి చేరుకుంటారు. విహారీని వెతుకుతూ ఉంటే సార్ ఏం కాలేదు, సార్కి చిన్న యాక్సిడెంటే, హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఇంకా సేపట్లో ఇంటికి తీసుకువెళ్ళచ్చు. నేనే ఫోన్ చేశాను, మీకు తెలుసు కదా సార్, నేను అకౌంటెంట్ హర్షాని అనగానే అయ్యో హర్ష, నీకు కూడా గాయాలయ్యాయి కదా, విహారీ మీ ఇంటికి వస్తున్నాడా ఏంటి అనగానే ఏమో సార్, మా ఇంటి ముందే యాక్సిడెంట్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో చిన్నారి హరికృష్ణ బాబు, మీకేమైనా బుద్ధుందా? ఎందుకు సూపర్ మ్యాన్ని ఇలా బాధ పెడుతున్నారు? తను ఎందుకు డ్రింక్ చేస్తున్నాడు? ఆయన మీ ఇంటికి వచ్చి మీ అందరితో మాట్లాడాలి అని అంటారు. ఇంతకీ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనగానే వాడంతేలే, వాడు ఇదిగో విహారీ గారికి చాలా పెద్ద ఫ్యాను, యాక్సిడెంట్ అయినప్పటి నుండి చాలా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మి ఫోన్ చేస్తుంది. అక్క, మరేం పర్వాలేదు, చిన్న యాక్సిడెంటే, నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటూ ఉంటారు. ఇక నేను ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు. ఇక ఇటువైపు చారుకేశ, నేను కూడా వస్తాను అని అంటారు. రారా, మా ఇంట్లో వాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు గడ్డి పెడితే కొంచెం బుద్ధి వస్తుందేమో అని చెప్పి మనసులో అనుకుంటారు చారుకేశ. హర్ష అలాగే హరికృష్ణ చారుకేశ విహార్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక పద్మాక్షి అలాగే సహస్ర అందరూ టెన్షన్ పడుతూ హాల్లోకి వస్తారు. ఇక విహారీ అంతా చూసి మరేం పర్వాలేదు మామయ్య, నాకు ఇలాగే గాయాలవుతూ ఉంటే నా గుండెకి చాలా సంతోషంగా ఉంటుంది అనగానే బావా అని చెప్పి ఇక పరుగు పరుగున వస్తూ ఉంటుంది. సహస్ర ఆగు,
నన్ను ముట్టుకోవద్దు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఇంతలో అంబిక కూడా వస్తుంది. ఏంట్రా విహారీ, ఏమైంది? పొద్దునే కదా చాలా బాగా మీటింగ్లో మాట్లాడావు. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని వృద్ధిలోకి చెందిస్తానన్నావు. ఇలా తాగి తందనాలాడి యాక్సిడెంట్ చేయించుకుంటే ఎలారా అనగానే, అయ్యో అత్తయ్య, నువ్వు ఉన్నావు కదా దేశాన్ని మా ఇంటిని ఉద్ధరించడానికి, ఆఫ్టర్ ఆల్ నేనెంత అని అంటారు. వీడు కావాలనే మాట్లాడుతున్నాడా లేకపోతే మతిపోయిందా అని చెప్పి అనుకుంటారు. ఒరే విహారీ, సొంత మేనల్ని అయినందుకు, నీకు సాహసం ఇచ్చినందుకు నిజంగా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంకా నువ్వు ఈ అలవాట్లు పడి నీ కూతుర్ని సరిగా పట్టించుకోవటం లేదు అని అంటుంది పద్మాక్షి. ఇక ఆపుతారా అని అంటుంది సిరి. ఇటువైపు నువ్వుండు, మీ నాన్న అయినా మీ నాన్నే కదా అని అంటారు చిన్నారి హరికృష్ణ. అవును, నాన్నకేమైంది నాన్న నాన్న అని పాపం చిన్నారి సిరిపాప బాధపడుతూ ఉంటుంది. పిల్లలకున్నంత జ్ఞానం ఇక్కడ పెద్దవాళ్ళకి లేదు. అతను అంత మందు తాగాడు అంటే ఈ ఇంట్లో తన్ని సరిగా పట్టించుకోవట్లేదని. సూపర్ మ్యాన్, నీకు ఇంట్లో ఎవరు ప్రేమించేవాళ్ళు లేరా? ఎందుకిలా నువ్వు తాగుతున్నావు? మా ఇంటికి వచ్చే సూపర్ మ్యాన్, నిన్ను మా అమ్మ మా బామ్మ నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము. ఇక్కడ వీళ్ళకి డబ్బు మాత్రమే ఉంది. ఈవిడు చూసారా కనీసం ఎవరిని పట్టించుకునేటట్లేదు అని అంటారు చిన్నారి హరికృష్ణ. ఒక్కసారిగా అమ్మో, వీడు వేరుడంత లేదు, నన్నే వేరు చూపిస్తున్నాడు. ఇంతకీ నువ్వెవర్రా అని అంటుంది. నేనెవరు అన్న సంగతి పక్కన పెట్టండి. ఈసారి సూపర్ మ్యాన్ని ఇలా వదిలేస్తే మీ అందరికీ నేను బుద్ధి చెప్తాను. రామయ్య వెళ్దాము అని చెప్పి ఇక చిన్నారి హరికృష్ణ ఇటువైపు విహారీ ఫ్యామిలీ అందరికీ వార్నింగ్ ఇచ్చి ఇక హర్షతో ఇంటికి వస్తారు. ఇక పండు అలాగే ఇటువైపు చారుకేశ జాగ్రత్తగా రూమ్లో పడుకోబెడతారు. నేను చూసుకుంటాను అని అంటుంది. నువ్వేం చూసుకుంటావే, నువ్వు చూసుకునేటట్టు వాడు లేడు అని చెప్పి అంటుంది పద్మాక్షి. ఇదిగో పద్దు, మా నాన్నని మా అమ్మ చూసుకోకపోతే నువ్వు చూసుకుంటావా? వెళ్ళు అమ్మ, నేను నువ్వు ఇద్దరం చూసుకుందాము. చూసావా ఆ చిన్నారి హరికృష్ణ ఎలా మాట్లాడుతున్నాడో, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని అంటుంది. చాలే పెద్ద మాటలు, వాడు కూడా ఎవరో నీలాగే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సహస్ర ఇటువైపు చిన్న గాయమే అవడంతో చిన్నారి సిరిపాపని చూస్తారు. చూడు, రేపు మీ స్కూల్లో ఎగ్జామ్ ఉందన్నావు కదా, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా అని అంటారు మత్తుగా. నాన్న, నా గురించి అడుగుతున్నారా? ప్రిపేర్ అయ్యానన్నా, రేపు మీరు వస్తారా అనగానే వస్తాను అని అంటారు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సహస్ర. ఇది ఇలా ఉండగా ఇక హరికృష్ణ హర్ష ఇంటికి చేరుకొని జరిగిందంతా చెప్తారు. ఒరేయ్, పెద్ద మాటలు ఎందుకు నాన్న, వాళ్ళ ఇంట్లో అందరికీ నువ్వెందుకు వార్నింగ్ ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మా, నీకొక విషయం తెలుసా? వాళ్ళు ఎవరో కాదమ్మా, అదిగో మనకెప్పుడు గుళ్ళో కలుస్తుంది కదా సిరిపాప, నిన్ను ఏంజిల్ అంటుంది. నువ్వు ఎప్పుడు పడిపోతే పైకి లేస్తావు, అలాగే స్కూల్లో కూడా మన స్కూల్లోనే తను కూడా జాయిన్ అయింది. వాళ్ళ నాన్నే ఇదిగో సూపర్ మ్యాన్ అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. అవునా, అంటే మీ బాస్ కూతురు ప్రతిరోజు నన్ను కలుస్తుందా అనగానే, అక్క, నిజం చెప్పాలంటే లోకం చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్దది. ఇదిగో వీడికేమో మా సార్ అంటే చాలా ఇష్టం, నీకేమో ఆత్మాభిమానంతో చెక్కు ఇచ్చేశావు. ఇప్పుడు ఆ సార్కి మనకేదో సారీ చెప్పాలని మన ఇంటికి బయలుదేరినట్టున్నారు. ఈలోపు తను పాపం డ్రింకింగ్కి అలవాటు పడడంతో ఇక బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇలా అయింది. చూడక్క, చిన్న సమస్య కూడా ఒక్కొక్కసారి పెద్దదైపోతుంది అని చెప్పి అనగానే, అవును హర్ష, నేను చెక్ ఇవ్వడం వల్లనే తను పశ్చాత్తాపంతో నాకు సారీ చెప్పడానికి వచ్చుంటారు. ఇలా జరిగింది, రేపు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి క్షమాపణ అడుగుతాను అనగానే, అమ్మా, నిజం చెప్పాలంటే సూపర్ మ్యాన్ చాలా మంచివారమ్మా అని అంటూ ఉంటాడు హరికృష్ణ. సరే, భోజనం పెడతానురా హరికృష్ణ, కాలు కడుక్కో, బామ్మ నిద్రపోయింది, చాలా అలసిపోయింది అనగానే, బూరి బుగ్గలది పొద్దున్నుండి ఎక్కడెక్కడికో వెళ్ళింది, మరి కాలు నొప్పులు పుట్టవా? అమ్మా, నాకు అన్నం పెడితే బామ్మ కాళ్ళు నేను నొక్కుతాను అని అంటారు. ఇక హరికృష్ణ లక్ష్మి వాడి మాటలకి నవ్వుకుంటారు. తెల్లగా తెల్లవారుతుంది. బామ్మ, హోటల్ పెడదాము అన్నావు,
మరి ఇంత పొద్దునే నువ్వెక్కడికి వెళ్తున్నావు అనగానే, అమ్మ సిరి, చిన్న పని ఉంది, వెళ్తున్నాను. హోటల్ విషయంలో కొంచెం డబ్బులు కావాలి కదా, అలాగే ఇదిగో వీడి ఫీజు కూడా కట్టాలి, అందుకే అనగానే, నువ్వెక్కడికి వెళ్తావు బామ్మ ఈ వయసులో అని అంటుంది లక్ష్మి. అమ్మా, నాకు పనుంది, చూడమ్మా సిరి, నా కోసం నువ్వు వంట ఏమీ చేయక్కర్లేదు అని చెప్పి ఇక బామ్మగారు సుభాష్ వాళ్ళ భార్య సుష్మిత ఇంటికి వస్తుంది. బామ్మ, రండి బామ్మ, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మా వారున్నారు, మా వారికి మీ వంట చాలా నచ్చింది అనగానే, అవునా, సరేనమ్మా, ఈరోజు త్వరగా వంట చేసి వెళ్తాను అనగానే, సరే బామ్మ, రారా అని చెప్పి, ఏవండి ఏవండి, సుభాష్ సుభాష్ అని పిలుస్తుంది. సుభాష్ బయటికి వస్తారు. ఓ, ఈ బామ్మేనా, సరే, జీతం 10,000 ముందుగానే కావాలంటే ఇచ్చేసే, పెద్దావిడి కదా అనగానే, నిజం చెప్పాలంటే మీ ఇద్దరు భార్యాభర్తలు చూడముచ్చటగా ఉన్నారు బాబు అని అంటుంది. ఇక సుభాష్, చూడు సుస్మిత, నైట్ లేటుగా వస్తాను, నువ్వు త్వరగా భోంచేసి పడుకో అని చెప్పి సుభాష్ బయటికి వస్తూ, ఇక్కడ నా భార్యని ఇక్కడ పెట్టినందుకు అంబికకి ఎప్పుడైనా తెలిస్తే చంపేస్తుంది. అంబికకి కనీసం బంధాలు బంధుత్వాలు అయిన వాళ్ళు కాని వాళ్ళన్నది భేదం లేదు, ఎవరినైనా టార్గెట్ చేస్తుంది. అందుకే నేను పెళ్లి చేసుకున్న సంగతి కూడా చెప్పలేదు. ఇప్పుడు సుష్మిత 3వ నెల కడుపుతో ఉంది, అలాగే బామ్మగారు తనకి వంట చేసి పెడుతున్నారు. ఈ విషయాలు ఎప్పటికీ అంబికకి తెలియకూడదు, లేకపోతే నన్ను చంపేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుండి సుభాష్ తన భార్యని గుర్తు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి కావలసినవన్నీ రాస్తూ ఉంటుంది. అక్క, నిజం చెప్పాలంటే హోటల్లో అన్నీ ఉన్నాయి, కనీసం వంట చేసేవాళ్ళు చక్కగా వంట చేస్తే సరిపోతుందక్క అనగానే, హర్ష, నాకు వంట వచ్చు కదా, నేను చాలా చక్కగా వంట చేస్తాను, అలాగే టిఫిన్స్ అంటే అన్ని రకాల టిఫిన్స్ చేయడమే అక్క, అలాగే ఈ చుట్టుపక్కల ఇక్కడ ఏ హోటల్ లేదు, మన హోటల్కి చాలా గిరాకీ వస్తుందక్క అనగానే, అవునా, అలా అయితే రేపే హోటల్ పెడదాము, ఎందుకంటే అడ్వాన్స్ ఇప్పుడిచ్చి ఒక నెల రోజుల తర్వాత పూర్తి డబ్బులు ఇద్దాము హర్ష అనగానే, అక్క మరేం పర్వాలేదు, ఆ హోటల్ యజమాని నాకు తెలుసు, మా నాన్న ఫ్రెండే, తను 3 నెలల తర్వాత ఇవ్వమన్నాడు, ఇప్పుడు 10,000 ఇస్తే సరిపోతుంది, బామ్మ గురించి దాచిన డబ్బులు నువ్విచ్చే అక్క, అలాగే నాకు ఒక 15 రోజుల తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, మా బాస్ని అడిగి అప్పు తీసుకుంటానక్క అనగానే, చూడు హర్ష, నిజం చెప్పాలంటే నువ్వు మీ బాస్ గురించి చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే ఇప్పుడు హోటల్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా మీ బాస్ని తీసుకురా, తనకి నేను క్షమాపణ అడుగుతాను అనగానే, తప్పకుండా అక్క, మా బాస్కి లేనివారు ఉన్నవారు అన్నది భేదం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు, కానీ భేదం చూపించడం బట్టే నేను చెక్ ఇచ్చాను కదా అని అంటుంది. అమ్మ, ఇవన్నీ ఎందుకు, హోటల్ పెట్టుకుంటే నేను అన్నీ అందరికీ అందిస్తాను అనగానే, చూడు చిన్నారి హరికృష్ణ, నువ్వు అందరికీ అందించడానికి స్కూల్లో నిన్ను వేయలేదు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి, అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అనగానే, సరే అమ్మా అని అంటారు. ఇక లక్ష్మి కొత్తగా హోటల్ ఓపెన్ చేస్తుంది. ఆ హోటల్ పేరు హరికృష్ణ సూపర్ టిఫిన్స్. ఇక అమ్మా, ఈ పేరు నాకు నచ్చదు, పెద్దోళ్ళ పేరు పెట్టావు, ఇప్పుడు హోటల్కి కూడా ఈ పేరు పెట్టావేంటి అనగానే, అది మీ తాతగారి పేరురా, మీ నాన్నకి చాలా ఇష్టం, ఆ పేరుతో ఎన్నో కంపెనీలు స్థాపించారు, అందుకే ఈ చిన్ని హోటల్కి నీ పేరులాగే ఉన్న మా మామయ్య పేరు పెట్టుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇటువైపు లక్ష్మి, అటువైపు విహారీ తన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ బోర్డుని మార్చాలని, ఇక మామయ్య త్వరగా వర్కర్లందరూ వచ్చేయాలి, చాలా అంటే చాలా వర్క్ మొదలు పెట్టాలి, నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు, నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి అనగానే, అల్లుడు రెస్ట్ తీసుకున్నావు కదా, అవన్నీ నేను చూసుకుంటాలే, ఇక నువ్వు చూడల్లుడు, ఎక్కువ టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నీ కూతురు సిరికి రేపటి నుండి ఇక స్కూల్లో అడ్మిషన్ దొరకడం కోసం ఏదో ఎగ్జామ్ అంట, దానికి నువ్వు వెళ్తానని మాటిచ్చావు అనగానే, అవును మామయ్య,
వెళ్తాలే అని అంటారు. ఇక ఇటువైపు లక్ష్మి హోటల్ని, అటువైపు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని విహారీ ఇద్దరు ఒకేసారి మొదలు పెట్టబోతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇక హరికృష్ణ టిఫిన్స్కి విహారీ ఫ్యామిలీ రాబోతుందా, లక్ష్మి వైజాగ్లోనే ఉందని విహారీ ఫ్యామిలీకి తెలియబోతుందా అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.